వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం అనేటువంటి 9వ అధ్యాయాన్ని 15 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. మరియు 19 శ్లోకాల వరకు కూడా భగవంతుని యొక్క విభూతులు శ్లోకాలను చదువుకున్నాము. ఇప్పుడు ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. అహం అంటే నేను. భగవంతుడు చెప్తున్నాడు తన యొక్క దివ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విభూతులను చెప్తూ ఉన్నాడు. అహం క్రతుహు, నేను క్రతువును అంటున్నాడు. క్రతు అంటే శ్రోత కర్మ, శృతులలో చెప్పినటువంటి కర్మ. అంటే అగ్నిష్టోమాది, సోమయాగము, దర్శపూర్ణమాస యాగము మొదలైనటువంటి ఏవైతే చాలా రోజులుగా చేసేటువంటి కర్మలు. కొన్ని కర్మలు నెలలు సంవత్సరాలు కూడా చేస్తారు. వాటికి క్రతువులు అంటారు. మరి అహం యజ్ఞ అన్నాడు. నేను యజ్ఞమును అంటే స్మార్త కర్మలు, వైశ్వదేవ యాగం, మరియు ప్రతిరోజు గృహస్థులు చేయాల్సినటువంటి పంచయజ్ఞాలు, ఇవన్నీ కూడా యజ్ఞాల్లో వస్తాయి. అవన్నీ కూడా నేనే అంటాడు. స్వధ అంటే పితృదేవులకు సమర్పించేటువంటి నైవేద్య రూపంలో ఏ అన్నాన్ని సమర్పిస్తారో అది కూడా నేనే అంటాడు. ఔషధం అంటే సకల జీవులకు ఆధారభూతమైనటువంటి ఆహారం నేనే. లేదా రోగ నివృత్తికై ప్రయోగం చేసేటువంటి ఔషధాలు కూడా నేనే అంటాడు. అహం మంత్ర, మరి యజ్ఞాల్లో మొదలైనటువంటి పితృదేవతలకు హవ్య కైవాదులు ఇచ్చేటప్పుడు ఏ మంత్రాలు ఉచ్చారణ చేస్తారో ఆ మంత్రములు నేనే అన్నాడు. మరియు ఆజ్య అంటే యజ్ఞంలో ఏదైతే ద్రవ్యాలతో పాటు నెయ్యిని వేస్తారు కదా, ఆజ్యం, అది కూడా నేనే. మరి ఏ అగ్నిలోనైతే అభివృద్ధి ద్రవ్యాలు వేస్తారో ఆ అగ్నిని కూడా నేనే. మరి అహమేవ హుతం, మరి హోమకర్మ ఏదైతే ఉందో అది కూడా నేనే అని
కర్మలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా నేనే అంటాడు. ఇంతకు పూర్వమే చెప్పినాడు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణౌతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకరం సమాధిన అని ఇంతకు పూర్వం చెప్పినాడు. మరి ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు. అంటే పరమాత్మ కంటే వ్యతిరిక్తమైనటువంటి ఏ వస్తువు కూడా లేదు. కేవలం ఇప్పుడు ఉల్లేఖించినటువంటి వస్తువులే కాదండి, ప్రతి వస్తువు కూడా జడ పదార్థాలు, చేతన పదార్థాలు, అణువణువు కూడా నేనే అని చెప్పే తాత్పర్యం ఉంది. ఇవన్నీ కూడా భగవత్ స్వరూపముగా భావించి హోమం చేసినట్లయితే మనకు అది దైవయజ్ఞం అనబడుతుంది. మరి భిన్న భిన్నంగా అంటే నాకంటే భిన్నములు అని ఒకవేళ చేసినట్లయితే అవి కర్మయజ్ఞములు అనబడతాయి. కాబట్టి సర్వము నేనే, నేనే సర్వము అనేటువంటి భావనతో చేసినట్లయితే అది ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం అనబడుతుంది. దాని చేత భగవత్ సాయుధ్యాన్ని, భగవత్ స్వరూపాన్ని పొందగలుగుతారు. ఇంకా ఉపాసించుటకు అనేకమైనటువంటి ప్రతీకాలు కూడా చెప్తూ ఉన్నాడు. అస్య జగతః అంటే ఈ జగత్తునకు పిత అంటే తండ్రిని నేనే, మాత తల్లియు నేనే, పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి, పితామహ తాత అది కూడా నేనే. ఎందుకంటే సంపూర్ణ జగత్తుకంతటి కూడా సృష్టికర్త తానే అయినప్పుడు ఇంకా పితామహుడు అని చెప్పేది వేరుగా చెప్పే అవసరం లేదు. మరి ధాత అంటే రక్షకుడు, మరియు వేద్యం తెలుసుకొనదగినటువంటి పవిత్రమైనటువంటి ఓంకారము ప్రణవము కూడా నేనే. ఆ ప్రణవే ప్రాణముగా కలిగినటువంటి 4 వేదాలు కూడా నేనే. ఇక్కడ రుక్ సామ యజు అని 3 వేదాలు చెప్పినాడు. ముఖ్యంగా 3 వేదాలు చెప్తారు. త్రయో ధర్మస్కందాహ అని చాందోగ్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా 3 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదం అది మంత్రభాగంగా గమనించి అది వీటిలోనే అంతర్భూతంగా చేస్తారు. పృథగ్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాంగ్మయం ఏదైతే ఉందో అదంతా కూడా నేనే అన్నాడు. ఈ జగత్తును ఉత్పన్నం చేసేటువంటి తల్లి, తండ్రి, పుణ్యపుణ్య కర్మ ఫల ప్రదాత మరియు పితామహుడు అంటే ఈశ్వరుడిని నేనే. వేద్యమైనటువంటి పరబ్రహ్మము, మరి ఆ పరబ్రహ్మమును పొందుటకు సాధనమైనటువంటి ఓంకారము, మరియు ఓంకారము వేటి ఎందైతే ప్రతిపాదించబడిందో ఆ వేదాలు అన్నీ కూడా నేనే. అంటే ఈ శ్లోకంలో బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రణవం అనేది ముఖ్య సాధనంగా చెప్పినట్లయింది. ఓంకారమే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపము. అదే 3 అక్షరాలతో కూడుకొని అకార ఉకారం మకారాలతో కూడుకొని ఉన్నటువంటిది. దాని చేత ఉపలక్షణంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్నత్యావస్థలు, సత్వ రజ తమ గుణాలు, సంపూర్ణ జగత్తంతా ఓంకారంలోనే ఇమిడి ఉంది. సర్వం ఓంకార ఏవ అని మాండూక్యోపనిషత్తు కూడా చెప్తుంది. కాబట్టి ఆ ఓంకారమే మనకు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని పరబ్రహ్మంతో ఐక్యమగుటకు ముఖ్య సాధనం. ప్రణవో ధను శరోహ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే అని అంటూ ముండకోపనిషత్తు కూడా చెప్తుంది. ఈ ప్రణవం అనేది, ఓంకారం అనేది ఒక ధనుస్సు. ఆ ధనుస్సుకు ఆత్మ అనేటువంటి శరమును ఎక్కుపెట్టి మనము బ్రహ్మము అనేటువంటి లక్ష్యాన్ని భేదించాలి. అంటే ఈ ఆత్మనే, ఈ కూటస్థాత్మ ఎవరైతే ఉన్నారో ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ, ఇతడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వీటిలో ఉన్నటువంటి అవస్థలు, పంచకోశాలు, వీటన్నిటిని కూడా బాధ చేసి అంటే మిథ్యత్వ నిశ్చయం చేసి ఇవేవి కూడా సత్యములు కావు, వీటికి ఆధారము, అధిష్టానము, ప్రేరకము, సత్తాస్ఫూర్తిని ఇచ్చేటువంటి ఏ చైతన్యం ఉన్నదో కూటస్థాత్మ అదే నేను అని ఈ సంఘాతంలో మనల్ని మనం గుర్తించి ఈ నేనే వ్యాపకమైనటువంటి పరమాత్మను అని ఎప్పుడైతే పరమాత్మ చేత అభిన్నంగా తెలుసుకుంటామో అప్పుడే ఆ అభేద దర్శనమే జ్ఞానం అనబడుతుంది. ఆ జ్ఞానమే అజ్ఞానానికి నివర్తకం ఉంది. అజ్ఞానం నివృత్తి అయితే మోక్షం స్వతసిద్ధం. ఈ విధంగా మరి అటువంటి మోక్షధామాన్ని చేరుకోవాలంటే ఓంకారము మనకు ముఖ్య సాధనము అని చెప్పి, తర్వాత గతి అంటే జీవుల యొక్క కర్మ ఫలాల యొక్క గతి. ఇలా కర్మలకు గతి ఏమున్నది అంటే ఎవరు ఏ కర్మ చేసినట్లయితే దాని యొక్క గతి ఏమున్నది, అది నేనే అంటాడు. మరి భర్త అంటే రక్షకుడైనటువంటి వాడు నేనే. ప్రభు అని అంటే ఈశ్వరుణ్ణి నేనే. మరియు సంపూర్ణ జగత్తుకంతటి కూడా ఈశ్వర సాక్షిని నేనే. మరి ఈ శరీరంలో ఉండి ఈ శరీరానికి, ఈ అంతఃకరణానికి సాక్షిని నేనే. మరియు నివాస అంటే ఉనికి పట్టు,
సకల జీవులు నివసించుటకు యోగ్యమైనటువంటి నివాస స్థానం కూడా నేనే. వీరందరూ కూడా నా యందే నివసిస్తున్నారు. శరణం అంటే ఆశ్రయించదగినటువంటి వాడిని నేనే. ఎక్కడ పోతే ఎవరిని ఆశ్రయించినట్లయితే మన యొక్క సకల దుఃఖాలు నివృత్తి అవుతాయో, సకల దుఃఖాలు పోతాయో అటువంటి ఆశ్రయ స్థానము శరణ్యము కేవలం పరమాత్మ. మరి సుహృత్ అంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండానే మనకు ఉపకారం చేసేటువంటి వాడికి సుహృత్ అంటారు. అటువంటి వాడు ఎవరయ్యా అంటే కేవలం పరమాత్మనే. లోకంలో ఎవరైనా కానీ ఉండుగాక వారు సుహృత్తులని అనబడరు. ఎందుకంటే ఎవరు కూడా స్వార్థంతోనే నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ నీకు ఉపకారం చేస్తారు అంటే కూడా స్వార్థంతోనే చేస్తారు. కాలాంతరంలో ఇతడు మళ్ళీ నాకు ఉపయోగపడతాడు, నాకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటాడు అనేటువంటి ఒక అపేక్ష చేతనే ఇతరులు మనకు సహాయం చేస్తారు. కానీ ఏ ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండా చేసేటువంటి వాడు చాలా దుర్లభుడు. అటువంటి వాళ్ళు ఉంటే కేవలం మహాత్ములు, గురువులు ఉంటారు అంతే తప్ప ఇంకా ఎవరు కూడా అటువంటి సుహృత్తులు ఉండరు లోకంలో. మరి మనకు అసలైనటువంటి సిసలైనటువంటి సుహృత్తు ఎవరు అనంటే పరమాత్మనే. ఎందుకు అనంటే పరమాత్మ మనల్ని ఒక క్షణం కూడా విడిచి లేడు. ఉన్నాడా? మన ఆత్మనే పరమాత్మ. మన ఆత్మ మనల్ని విడిచి ఉంటుందా? ఆత్మ అంటేనే మనల్ని విడిచి ఉండడం ఎలా? అందుకని పరమాత్మ అనుక్షణం మనల్ని అంటిపెట్టుకొని మన యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు. ఏదైనా పని చేసినప్పుడు దాని గురించినటువంటి ప్రేరణ చేస్తాడు. ఇది మంచి పనా చెడ్డ పనా ప్రేరణ చేస్తాడు. చెడ్డ పని కనుక ఉన్నట్లయితే లో నుంచి ప్రేరణ చేస్తాడు. ఇది చెడ్డ పని ఉన్నది, దీనివల్ల దుఃఖం కలుగుతుంది అని ప్రేరణ చేస్తాడు. కానీ కొంతమంది దుర్మార్గులు అతని మాట పట్టించుకోకుండా వాళ్ళ యొక్క సంస్కార బలం చేత చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. కానీ చేసే ముందు పరమాత్మ ప్రేరణ చేస్తాడు, ఇది మంచి పని కాదు. కానీ అది ఎవరు వింటారు? అదే భక్తులైతే, సత్పాత్రులైతే, సత్వగుణ సంపన్నులైతే భగవంతుని యొక్క ప్రేరణ వింటారు. ఆ ప్రేరణానుసారంగా వాళ్ళు మంచి పనులలోనే ప్రవృత్తులవుతారు, సత్ఫలితాలను పొందుతారు. ఇక ప్రభవ అంటే ఉత్పత్తి స్థానము నేనే, ప్రళయ స్థానము నేనే, మరి స్థితి స్థానము నేనే. నిధానము అంటే నిధి అంటే ఇప్పుడు వర్తమానంలో కాకుండా భావి కాలంలో ఉపయోగపడేందుకు మనము దాచిపెట్టుకునేటువంటి నిధి ఏదైతే ఉందో అది తానే. అవ్యయం అంటే నాశరహితమైనటువంటి వాడు తానే. మరి బీజము, సకల ప్రపంచానికి బీజం కూడా నేనే అంటే మూల కారణం నేనే అని అంటాడు. ఆ పైన గతిర్భర్త అను శ్లోకమునే ఇక్కడ భర్తను నేనన్నాడు. భర్త అంటే రక్షకుడు అని అర్థం. ఇక్కడ సకల జీవులను రక్షించేది కూడా అందరికీ భర్త ఆ భగవంతుడే. వ్యక్తిగతంగా స్త్రీలకు భర్తలు ఉంటారు, వాళ్ళు రక్షిస్తారో భక్షిస్తారో తెలియదు, కానీ పరమాత్మ మాత్రం తప్పకుండా రక్షిస్తాడు. ఎందుకంటే భర్తలందరూ భార్యలను చక్కగా చూసుకున్న వాళ్ళే ఉంటారా? తాగుతాడు, వస్తాడు, ఏమన్నా చేస్తాడు, గడబడ చేస్తాడు ఇంట్లో. కూరగాయ చక్కగా చేయలేదని, అన్నం సరిగా ఉండలేదని, అదని ఇదని తాగి తందనాలాడి వచ్చి అల్లరి చేస్తాడు ఇంట్లో. అటువంటి భర్తల వాళ్ళకి ఏం చెప్పాలి కదా? రాక్షసులని చెప్పాలి. సరే ఏం చేస్తారు? ఇక తల్లులు కట్టుకున్నాం కదా అని చెప్పి ఏదో పడి ఏడుస్తారు, అంతే కదా. ఏం చేస్తారు మరి? పాపం. ఇక వాని పాపం పడినప్పుడు వానికే తెలివి వస్తుంది. లేకపోతే అతిగా కష్టపెట్టినట్లయితే భగవంతుడు ఈమె కష్టాన్ని చూడలేక ఈమెను వాని నుంచన్నా దూరం చేస్తాడు, లేకపోతే వాడిని ఈమె నుంచన్నా దూరం చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అయినా కానీ పతివ్రతలైనటువంటి స్త్రీలు వాడు ఎటువంటి వాడైనా ఉండుగాక వాడిని ఒక భగవంతునిగానే భావించి వాని సేవ చేస్తూ ఉంటారు. వానికి ఆ భావన లేకున్నా కానీ వీరికి మాత్రం ఆ భావన ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే వీరికి సద్గతి దొరుకుతుంది, వానికి నరకమే దొరుకుతుంది. కానీ ఎవరైతే పతిని దైవంగా భావించి సేవ చేస్తారో వారికి మాత్రం తప్పకుండా సద్గతి ప్రాప్తము. అందువల్ల మరి నిజమైనటువంటి భర్త ఎవరు అంటే పరమాత్మనే. అందుకనే కదా మీరాబాయి ఆ శ్రీకృష్ణుడినే భర్తగా భావించి భజించింది. అట్లే మొన్న కొద్ది కాలం క్రిందనే వెంగమాంబ అని ఉండే తిరుపతి క్షేత్రంలో ఆ గోగర్భ కంటే ఇంకా మీద అదొక స్థానం ఉంది. అక్కడ పులులు, సింహాలు సంచరించేవి అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడంటే లేవు, కానీ అప్పుడు పులులు వగైరా సంచరించేవి. అటువంటి స్థానంలో ఉండి తపస్సు చేసుకుంది ఆమె వెంగమాంబ.
మంచి కవి ఉండే ఆమె, మంచి పద్యాలు రచన చేసేది, పాటలు రచన చేసేది, మంచి బ్రహ్మనిష్ఠురాలు ఉండే. ఆమె తపస్సు చేసినటువంటి స్థానంలోకి కూడా సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు పోయి అక్కడ కూడా తపస్సు చేసినారు. గోగర్భలో ఉంటే భక్తుల సందడి ఎక్కువయింది, అతని సాధనకు విఘ్నం కలుగుటకు వచ్చింది. అప్పుడు మలయాళ స్వాములు విచారం చేశారు, ఆ వెంగమాంబ ఎక్కడైతే తపస్సు చేసుకుందో అటువంటి రహస్య స్థలానికి వెళ్ళి అతడు కూడా అక్కడ సాధన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒకసారి పులి కూడా వచ్చింది. అప్పుడు మలయాళ స్వాముల వారు భగవంతుని ప్రార్థన చేసి, హే భగవంత, ఈ శరీరం చేత లోకానికి ఏమన్నా ఉపయోగం అయ్యేది నీ సంకల్పం ఉంటే ఈ శరీరాన్ని ఉంచు, లేకపోతే ఆ పులి రూపంలో ఉన్నటువంటి నీలో నన్ను కలుపుకో అని ఈ విధంగా ప్రార్థన చేశారు. అప్పుడు ఆ పులి మలయాళ స్వాముల వారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోయింది. ఇట్లా అంటే ఆ వెంగమాంబ భర్తగానే భావించి సాధన చేసింది. భర్త అంటే రక్షకుడు అనేటువంటి భావన. సకల జీవులను రక్షించేది పరమాత్మనే కాబట్టి మరి నాకు కూడా రక్షించేది పరమాత్మనే అని భర్తగా భావించి ఆమె సాధన చేసి తరించింది. అటువంటి వారికి నిత్య సుమంగళులు వాళ్ళు, ఎప్పుడు కూడా వారికి అమంగళం అంటూ ఉండదు. మామూలుగా లోకంలో ఉన్నటువంటి స్త్రీలకు కదాచిత్ భర్త ఉండంగానే వారు పోయిరా అంటే, సుహాసినిగా పోయిరా అంటే వాళ్ళు సుమంగళిగా పోతారు. కానీ కొందరు అమంగళులుగా ఉండిపోతారు, మొదలే భర్త పోతాడు. కానీ భగవంతుడే భర్త అని భావించినటువంటి వారికి అమంగళం అంటూ ఎప్పుడూ ఉండదు అని చెప్పినాడు. నిత్య సుమంగళుడు అట్టి వారికి వైధవ్యం అనేటువంటి వ్యథ ఏ కాలంలో కూడా ఉండదు. మరి గోపికా స్త్రీలు కూడా పరమాత్మను ఏమని భావించారు? మా భర్త అనే భావించి అతన్ని భక్తి చేశారు. అయితే భగవంతుడే నిజమైనటువంటి భర్త కదా, మరి లౌకికమైనటువంటి ఈ భర్తలు కారు అని భావించారు అది స్త్రీలు కదా. ఈ భర్త కూడా భర్తనే, అతన్ని కూడా భగవంతుడని భావన చేసి సేవ చేయండి, అందుకని వీరిని ఉపేక్షించరాదు. అయితే ఈ భర్త యొక్క సేవ కూడా పరమాత్మ సేవనే అనేటువంటి భావనతో చేసినట్లయితే ఆ భగవద్ భజనలో గణన అయితే అప్పుడు మీరు కూడా పరమాత్మ యొక్క సాయుధ్యానికి చేరుకు. మరియు హే అర్జున, అహం తపామి అంటే సూర్యుని రూపంలో ఉండి నేను సముద్రాన్ని తప్పింపజేస్తున్నాను, భూమిని తప్పింపజేస్తున్నాను. ఆ సూర్యరశ్మి ఉంటేనే కదా జీవులకు మనుగడ, జీవులకు జీవనం. సూర్యరశ్మి లేకపోతే అంధకార బంధురం అయిపోతుంది. అందువల్ల నేను తప్పిస్తూ 8 మాసాల్లో సముద్రాన్ని తప్పింపజేసి అందులోని నీటిని నేను ఆవిరి రూపంలో గ్రహించి 4 నెలలలో మేఘ రూపంలో నేను మళ్ళీ వర్షిస్తాను అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి ఆ వర్షము నేనే, ఆ సూర్యుడు నేనే. మరియు ఉత్సృజామి నిగృహ్ణామి అంటే వర్షాన్ని కురిపించేవాడిని నేనే, మరి నిలిపేవాడిని కూడా నేనే. అమృతం అంటే జీవనాధారమైనటువంటి అమృతము నేనే, అంటే ప్రాణము అన్నమాట. జీవనాధారం ఏది మన అందరికీ? ప్రాణం. ఆ ప్రాణం కూడా నేనే. మరి మృత్యుహూచ మరణం కూడా నేనే అంటాడు. సత్ అసత్ అని సకలము కూడా నేనే, నేను లేనిది ఏది లేదు, సర్వము నేనే అన్నాడు. అందుకే కదా గజేంద్రుడు ఏమన్నాడు? సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభువనీశ్వరుని శరణంబు వేడెదన్ అన్నాడు. సర్వము తానే, తాను కానిది ఏమున్నది? అందుకని ఇది అది చెప్పని ఎలా? సర్వము పరమాత్మయే, అణువు కూడా పరమాత్మయే. ఈ విధంగా సర్వాత్మ భావనను కలిగి ఉన్నప్పుడే మనకు పరమాత్మ యొక్క ప్రాప్తి. ఏ కించిది కూడా ఏది ఉదరం అంతరం కురితే అతతస్య భయం భవతి అని మనకు శృతిమాత చెప్తుంది. స్వల్పమైనటువంటి భేదాన్ని చూసినా కానీ అది మనకు భయానికి కారణమవుతుంది, అంటే జన్మవరణ రూప సంసారానికి కారణమవుతుంది అని చెప్పబడింది. కాబట్టి అభేద దర్శనం జ్ఞానం. పరమాత్మనే సర్వత్ర దర్శిస్తూ ఆ పరమాత్మ నాకంటే భిన్నుడు కాదు, వేరు కాదు, పరమాత్మనే నేను అని ఈ విధంగా మనం భావన చేస్తూ భజించాలి. అదే జ్ఞానము. ఆ జ్ఞానం చేతనే మనకు మోక్షం. ఇంత దగ్గర భగవంతుని యొక్క విభూతులు చెప్పాడు, కొన్ని ముఖ్యమైనటువంటి విభూతులు చెప్పాడు. ఇంతకుముందుకు 7వ అధ్యాయంలో కూడా కొన్ని చెప్పాడు, ఇక్కడ కూడా కొన్ని చెప్పాడు. మరి 10వ అధ్యాయం మొత్తము విభూతి యోగమే. అన్ని భగవంతుని యొక్క విభూతులే చెప్తాడు. ఎందుకు అంటే ఉపాసన కోసం. మనం ఏ ఒక్క ప్రతీకను పట్టుకొనైనా కానీ ఇది భగవంతుడే అని భావన చేసి ఉపాసించినట్లయితే మనకు భగవత్ ప్రాప్తి అవుతుంది
అని చెప్పాడు. ఉపాసన మొత్తం విభూతులు చెప్పాడు. 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు భగవంతుని యొక్క ప్రతీకాలు, ఉపాసనకు యోగ్యమైనటువంటి కొన్ని ప్రతీకాలు, ముఖ్యమైనటువంటి విభూతులు చెప్పాడు. ఇప్పుడు సకామ భక్తుల గురించి ఒక 2 శ్లోకాలు చెప్తాడు. కామన చేత యజ్ఞాలు చేసేటువంటి వారికి ఫలమేమిటి, అది ఎటువంటి ఫలము చెప్తాడు. శ్లోకాలు 2 చదవండి. 20, 21. త్రైవిద్యా మాం సోమపాహ పూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. ఎవరైతే త్రైవిద్యాః అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, ఈ 3 వేదములను ఎరిగి తెలుసుకొని వాటిలో చెప్పబడినటువంటి ఏ యజ్ఞయాగాది కర్మలు ఉన్నాయో ఆ వేదములో చెప్పబడినటువంటి ప్రకారం చేత, శాస్త్రోక్త ప్రకారం చేత, యజ్ఞైహి అంటే ఆ వేదములను చెప్పబడి ఉండి యజ్ఞముల చేత, మాం ఇష్ట్వా నన్ను యజించి భజించి పూజించి, సోమపాహ సోమము అనేటువంటి రసాన్ని త్రాగి, సోమలత అని ఉంటుంది ఒకటి, అది దక్షిణ భారతంలోనే ఉంటుంది, కేరళ ప్రాంతంలో ఉంటుంది, అన్యత్ర ఎక్కడ దొరకడం లేదు ఇప్పుడు. అది సోమలత, అది మా ఆశ్రమంలో కూడా ఉంది సోలాపూర్లో. అయితే ఆ సోమలతను వాళ్ళు విధిపూర్వకంగా దానికి చక్కగా పూజ వగైరా చేసి దాన్ని భగవంతుడిగా భావించి దానికి మనం ఏ విధంగా షోడశోపచార పూజ చేస్తామో అట్లా ఆ సోమలత అనేటువంటి దానికి పూజ చేసి వాళ్ళు యజ్ఞానికి ఎంత కావాలో అంత తెచ్చుకుంటారు. తెచ్చుకొని దాన్ని దంచి రసం చేస్తారు. దాన్ని కూడా దంచేటప్పుడు కూడా మంత్రాలు ఉంటాయి, రసం తీసేటప్పుడు మంత్రాలు, ప్రతిదానికి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఆ రసం చేసి ఆ యజ్ఞంలో ఆజ్యంగా వాళ్ళు వదులుతారన్నమాట. అయితే ఆ యజ్ఞంలో వేయగా మిగిలినటువంటి రసం ఏదైతే ఉందో యజ్ఞశిష్టం అంటారు దాన్ని, ఆ సోమపానాన్ని ఆ యజమాని భార్య వారు తాగుతారన్నమాట. తాగితే ఏమవుతుంది అంటే సోమపానం చేస్తే వాళ్ళు పునీతులైపోతారు. సోమపాహ పూత పాపాహ అంటే పాపాలన్నీ కూడా తొలగించబడినటువంటి వారై పుణ్యాత్ములైపోతారు, పాపాలన్నీ పోతాయి. అప్పుడు వారు స్వర్గతిం ప్రార్థయంతే. అయితే అంటే స్వర్గం. స్వర్గం అంటే దేనికంటారు? స్వర్గం అంటే ఎక్కడో ఉంటుంది ఆడ మీద, అంతే కదా. దానికి పూర్వమీమాంసకులు వర్ణించారు. స్వర్గం అంటే ఎన్న దుఃఖేన సంభిన్నం నచగ్రస్తమనంతరం అభిలాషోపనీతంచ తత్సుఖం స్వపదాస్పదం అన్నాడు. స్వర్గం అంటే సుఖం. ఎటువంటి సుఖం అంటే విశేష సుఖం. ఎన్న దుఃఖేన సంభిన్నం, దుఃఖం లేశం మాత్రం కూడా మిశ్రణము లేనటువంటి సుఖం. అందులో దుఃఖం ఏమాత్రం కూడా ఉండదు. మన ప్రాపంచిక సుఖాలు ఎట్లా ఉంటాయి? దుఃఖ మిశ్రితములు ఉంటాయి, దుఃఖం కలిసి ఉంటుంది కదా. ఒక స్త్రీ ఈ జన్మకు వచ్చిన తర్వాత నా జన్మ సార్థకమైంది అని ఎప్పుడు అనుకుంటారు చెప్పండి? మరందరూ తల్లులే కదా, ఇక్కడ తెలిసే ఉంటుంది. నా జన్మ సార్థకమైంది అని ఎప్పుడు అనుకుంటారు చెప్పండి? ఇప్పుడు విచారం చేయలేదా? సంతానానికంటే నా జన్మ సార్థకమైంది అనుకుంటుంది. చూడండి, కొందరికి సంతానం ఉండదు, వాళ్ళు ఎట్లా భావన చేస్తారు? అయ్యో నా జన్మ వృథా అయింది, నాకు ఒక కాయ కూడా కాయకపోయాయి కదా, నా జన్మ వృథా అయిపోయాయి కదా అని ఎదుటి వాళ్ళని చూసి ఊరికే బాధపడతారు. వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళని చూసి నాకు సంతానం లేకపోయా, ఆ భగవంతుడు కరుణించకపోయా అని ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటుంది ఆమె. కానీ పిల్లల గల తల్లి ఆనందంగా ఉంటుంది. భలే కొడుకులు కష్టపెట్టినా కానీ, కొడుకులు అందరు మంచోళ్ళు వెళ్తారేమి, కొందరు దుర్మార్గులు కూడా ఉంటారు. అయినా కానీ
ఆమెకు ఒక రకమైన తృప్తి ఉంటుంది. కొడుకులు చెడ్డోళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ తల్లి చెడ్డది ఉండదు కదా. కుపుత్రో జాయేత తదపి కుమాతాన భవతి అని అంటూ శంకరుల వారు అంటారు. దేవి అపరాధ స్తోత్రాల్లో ఇది ఉంటుంది అన్నమాట. చెడ్డ కొడుకు ఉంటే ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడ ఉండదు. ఉంటారా మీరు చెప్పరు? చెడ్డ తల్లి ఉండదు. ఉంటారు కావచ్చు ఎక్కడన్నా, ఎందుకంటే అబాధిత నియమం కాదు కదా. కొందరు పుట్టిన పిల్లల్ని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, లేరా? స్వయంగా గంగాదేవే చంపింది కదా. స్వయంగా గంగాదేవి చంపిందా లేదా? 7 మందిని చంపేసింది. పుట్టినట్టు తీసుకుపోయింది గంగలో వదిలేసింది, పుట్టిన పిల్లల్ని చంపుకునేదా లేదా? అట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అయితే గంగాదేవి మంచి తల్లి కాదు అని చెప్పాలి కదా. గంగాదేవి మంచి తల్లి కాదు, ఎందుకంటే శంకరాచార్యులు చెప్పిండ్రు చెడ్డ తల్లి ఉండదు అని. మరి ఆమె ఉన్నది అని అంటే మంచి తల్లి కాదన్నమాట. వాళ్ళకు కూడా పూర్వ శాపం ఉన్నది. ఆ విధంగా చేయవలసి వచ్చింది. చేయాలని చేయలే గంగామాత, వాళ్ళకు ముక్తినే ఇచ్చింది, చంపలే. అయితే ఏ తల్లి అయినా కానీ సంతానం కలిగినప్పుడే నా జన్మ సార్థకమైంది అని సంతోషపడుతుంది, ఆనందపడుతుంది, సుఖాన్ని పొందుతుంది. ఈ సుఖము దుఃఖమిశ్రితమా, దుఃఖమిశ్రితం కానిదా మీరు చెప్పాలి. ఇప్పుడు అంత తల్లులే కదా, ఏ దుఃఖం లేదు. మేము సంతానాన్ని కన్నాం కదా, సంతానాన్ని కన్నందువల్ల మాకు ఏ దుఃఖం లేదు అని అనండి, ఉంటుందా? సరే ఒప్పుకున్నారు కదా, దుఃఖం ఉంటుంది. ఇక ఇది ఒకటి ఉదాహరణ. ఇక ఇదే విధంగా ప్రపంచంలో ఏ సుఖమైనా ఉండని అందులో దుఃఖం ఉంటుంది తప్పకుండా. అందుకని ప్రపంచంలో ఎక్కడ కూడా దుఃఖ మిశ్రితం కానటువంటి సుఖము లేదు. కానీ పూర్వమీమాంసకులు అంటారు స్వర్గం అనేది ఎట్లుంటుందంటే ఎన్న దుఃఖేన సంభిన్నం, దుఃఖ మిశ్రితము లేశ మాత్రం కూడా లేనటువంటి సుఖం, దుఃఖం లేశ మాత్రం కూడా లేనటువంటి సుఖం. అటువంటి సుఖానికి స్వర్గం అంటారు. మరి ఇంకెటువంటిది నచగ్రస్తం అనంతరం, అది కాలాంతరంలో నాశనమైపోతుందని అనుకోవద్దు, ఎప్పుడూ ఉంటుంది, శాశ్వత సుఖం అంటారు. మరి అది సకల పురుషులకు ఇచ్చకు విషయం కూడా ఉన్నది. అంటే సకల పురుషులు ఏం కావాలి? దుఃఖ మిశ్రితం కానటువంటి సుఖం కావాలి. ఆ సుఖం ఎప్పుడు కూడా నాశనం కావద్దు. ఇదే కదా అందరు కోరేది. అదే సుఖము, దానికే స్వర్గము అంటారు. అంటే విశేష సుఖమునకు స్వర్గం అంటారు అని పూర్వమీమాంసకులు చెప్తారనమాట. అయితే ఆ స్వర్గం ఎలా ప్రాప్తమవుతుంది అంటే సోమపానం చేస్తే ప్రాప్తమవుతుంది, సోమరసం తాగితే ప్రాప్తమవుతుంది. అపామ సోమం అమృత అభూమ అని ఇట్లా ప్రమాణం ఉన్నది. శాస్త్రం చెప్తుంది, మేము సోమరసం తాగాము, మేము అమృతంలో అయిపోయినాము. స్వర్గంలో అమృతం ఉంటుంది కదా, అమృతులు అయిపోయారు అమృతం తాగి అని. ఈ విధంగా స్వర్గాన్ని కోరి కర్మలు చేసేవారు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సకాములే, కామన చేత చేసేవాళ్ళే. వీరు సురేంద్ర లోకాన్ని అంటే దేవేంద్ర లోకాన్ని ఆసాధ్య అంటే పొంది దివ్యాన్ అంటే ఆ దేవేంద్ర లోకంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి దేవభోగాన్ని అశ్నంతి, ఆ దేవభోగాలను అనుభవిస్తారు. అయితే ఎంతవరకు అనుభవిస్తారు? వాళ్ళు అనుకుంటారు అమృతత్వాన్ని పొందినమని అనుకుంటారు, కానీ అది సాపేక్షికమైనటువంటి అమృతత్వమే. ఎంతవరకు వారి యొక్క పుణ్యం ఉంటుందో అంతవరకే ఆ పుణ్యం చేత ఆ స్వర్గంలో ఉండి భోగాలను అనుభవిస్తారు. పుణ్యము క్షీణించిందా, పుణ్యం సమాప్తం అయిందా, మళ్ళీ మర్త్యలోకం విశాంతి. అది 21వ శ్లోకంలో చెప్పినాడు. తే విశాలం తం స్వర్గలోకం భుక్త్వా, తే అంటే వారు ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఆ విశాలమైనటువంటి స్వర్గభోగాలను అనుభవించి, అంటే ఇక్కడ స్వర్గం అనేటువంటి శబ్దం చేత కేవలం ఒక స్వర్గమే కాదండి, ఆయా దేవతా ఉపాసకులు ఆయా దేవతా లోకాలకు వెళ్ళి ఆ దివ్య భోగాలను అనుభవిస్తారు. వారు ఏ లోకం పోయినా సరే, స్వర్గలోకం పోని, వైకుంఠం పోని, కైలాసం పోని, ఎక్కడన్నా పోని, ఆ పుణ్యం ఉన్నంత వరకే అక్కడ ఉండి ఆ దివ్యమైనటువంటి దేవలోక భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నాహ, ఈ ప్రకారంగా 3 వేదాల్లో చెప్పబడినటువంటి ఏ యజ్ఞాది కర్మలు ఉన్నాయో వాటిని కోరికల చేత చేసి ఆ కోరికలకు ఫలమైనటువంటి ఆ సుఖాలను అనుభవిస్తారు. వేదోక్తమైనటువంటి కర్మలను అనుష్ఠానం చేసి కామకామాహ
అంటే కోరికలను కోరేటువంటి సకాములు కామాత్మకులు గతాగతం లభంతే అంటే రాకపోకలను పొందుతారు. రాకపోకలను అంటే జన్మించుట మరణించుట, జన్మించుట మరణించు, మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ కర్మలు చేస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు, కర్మలు చేస్తారు, మళ్ళీ పోతారు. అంతే వీళ్ళకు రావడం పోవడం ఇదే పని. కానీ మోక్షం అయితే దొరకదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకానికి వచ్చేస్తారు, మళ్ళీ కర్మలు చేస్తారు, మళ్ళీ స్వర్గలోకం పోతారు, అనుభవిస్తారు, మళ్ళీ వస్తారు. ఇదే చక్రంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే వీరికి మోక్షం అనేది మాత్రం లేదు, మళ్ళీ జన్మనే ప్రాప్తం ఉంది. కానీ ఎవరైతే నిష్కామ భక్తులు ఉంటారో, నిజంగా నన్ను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మనుగా తెలుసుకొని తన చేత అభిన్నునిగా తెలుసుకొని ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, భజిస్తారో, చింతన చేస్తారో అటువంటి వాళ్ళు మాత్రము నన్నే పొందుతారు. వారు ఏది చేయకున్నా కానీ వారి యొక్క సకల యోగక్షేమాలు నేనే చూసుకుంటా అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ కేవలం నా చింతన చేస్తే చాలు, నేను అన్ని వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటా కదా. నిజమా అబద్ధమా? ఇప్పుడు మేము ఏం పని చేస్తాను? తను పని చేస్తున్నావా? భగవత్ చింతననే చేసుకుంటూ ఉంటున్నాం, అంతే కదా. మరి ఇప్పుడు మా యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు? మేమే చూసుకుంటున్నావా? అన్నం ఎవడు పెడతాడు మాకు? అన్ని వ్యవస్థలు ఎవరు చేస్తున్నారు? అంటే ఆశ్రమం కమిటీ వాళ్ళు వ్యవస్థలు చేస్తున్నారు, అన్ని వ్యవస్థలు అయినాయి కాబట్టి మీరు ఉండగలుగుతున్నారు అంటావు. కానీ వాళ్ళకు ప్రేరణ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి సామగ్రులను ఇచ్చింది ఎవరు? ఒకరు ధాన్యం తెచ్చిస్తారు, ఒకరు కూరగాయలు తెచ్చిస్తారు, ఒకరు గ్యాస్ తెచ్చిస్తారు, నానా రకాలుగా సేవలు చేస్తున్నారా? మరి ఇదంతా ఎవరు ఇస్తున్నారు? మరి అక్కడికి వచ్చినావు కదా, అక్కడికే చివరికి అక్కడికి రావాల్సిందే కదా. అన్ని చేసేటోడు భగవంతుడే. అందుకని చింతన చేసుకుంటూ ఉండండి, బస్ అంతే. కొందరు అంటారు, ఏం గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కానంటే ఏం వాడు వచ్చి కాపాడతాడా? కాపాడు. మనం కూడా ప్రయత్నం చేయాలన్నా లేదా? చేయాలి. అందుకని కేవలం భజన చేసుకుంటుంటే ఏం కడుపులోకి వస్తుందా? పని చేసుకోవాలి అంటారు. సరే, అది గృహస్థులకు చెప్పినటువంటి విషయం. కానీ సన్యాసులకు వీళ్ళేం పని చేయాలి? ఏమైనా వ్యాపారం దందా మొదలు పెట్టమంటారా? ఏదీ లేదు, భగవత్ చింతన చేస్తే చాలు, అన్ని వ్యవస్థలు వాడే చూసుకుంటారు. ఇప్పుడు జరుగుతుందా లేదా? ప్రస్తుతం వాళ్ళకు సమయం రాగానే మాతాజీ పంపిస్తుంది బస్ కదా. ఆ మాతాజీలో ప్రేరణ ఇచ్చింది ఎవరు? భగవంతుడే. ఆ ధాన్యాన్ని ఇచ్చింది ఎవరు? భగవంతుడే. అన్నీ భగవంతుడే చేస్తున్నాడు. మనం నిమిత్తం మాత్రం వాళ్ళకు ఆ సేవ అప్పచెప్పిండు భగవంతుడు, అంతేగాని ఆ రూపంలో చేసేదంతా తానే. అందుకని మనకు ప్రాప్తం కాని దాన్ని ప్రాప్తం చేస్తాడు, ప్రాప్తం ఉన్నదాన్ని రక్షిస్తాడు. దీనికే యోగము క్షేమం అంటారు. యోగం అంటే అప్రాప్త ప్రాప్తి, క్షేమం అంటే ప్రాప్తస్య రక్షణం. అన్నీ తానే చూసుకుంటాడు. అదే చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు భగవంతుడు. మీరు ఏం చింత చేయకండి, నా చింత చేయండి, నేను మీ యోగక్షేమాలు అన్నీ చూసుకుంటానని ఇక్కడ హామీ ఇస్తున్నాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాడు భగవంతుడు. చదవండి ఒకసారి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిష్కామాః సమ్యక్ దర్శనః తు. నిష్కాములైనటువంటి సమ్యక్ దర్శనులు ఎవరైతే ఉంటారో, సమ్యక్ అంటే యథార్థముగా ఉన్నదున్నట్టుగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో అటువంటి నిష్కామ భక్తుల యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానన్నాడు. ఇంత పూర్వమేమో సకామ భక్తులు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రయత్నానుసారంగా ఆ ఫలాలు ఇచ్చేది కూడా నేనే. కాకపోతే వాళ్ళు నన్ను తెలుసుకోకుండా అజ్ఞానంతో చేస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు తెలుసుకొని చేస్తున్నారు. సమ్యక్ దర్శనులు ఉన్నారు, చక్కగా నా స్వరూపాన్ని తెలుసుకున్న వారు ఉన్నారు. ఏ విధంగా? నేనే పరమాత్మనే నేను అని ఈ విధంగా తెలుసుకున్నారు వీళ్ళు. అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకున్నాను అంటాడు. అన్యః అంటే భిన్నంగా, భేద దృష్టి. అన్యం అంటే నాకంటే వేరుగా. ఇక్కడ మీరున్నారు, నాకంటే వేరుగా ఉన్నారా లేదా? మరి భేదం ఉన్నదా లేదా మీకు మాకు? ఇది భేద దృష్టి. అన్య దృష్టి ఏదైతే ఉందో భేద దృష్టి. అన్యః
భేద దృష్టి విషయో నా విద్యతే ఏషాంతే అనన్యాహ. ఎవరికైతే ఈ విధమైనటువంటి భేద దృష్టి లేదో, ఏ విధమైంది అంటే నేను వేరు, భగవంతుడు వేరు, భగవంతుడు నాకు ఉపాస్యుడు, నేను ఉపాసకుణ్ణి, అతడు దేవుడు, నేను దాసుణ్ణి అని ఈ విధంగా భేద దృష్టి ఏదైతే ఉందో అది అన్యబుద్ధి. ఆ అన్యబుద్ధి, ఆ అన్య దృష్టి, భేద దృష్టి లేనటువంటి వారు ఎవరో వారు అనన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ. సర్వ అద్వైత దర్శన, వాళ్ళు ఎటువంటి వారంటే సర్వ అద్వైత, ఒక్క వ్యక్తి కానీ, ఒక ప్రాణి కానీ, ఒక వస్తువు కానీ పరమాత్మ కంటే వేరే లేదు, ఆ పరమాత్మ నాకంటే వేరే లేడు, అంటే అంతటా నేనే ఉన్నాను అని ఈ విధంగా ఎవరైతే దర్శిస్తారో వారు సర్వ అద్వైత దర్శులు. సర్వ భోగిన స్పృహాహ, సర్వభోగ నిస్పృహాహ, సమస్త భోగముల నుండి వాళ్ళు నిస్పృహులైనటువంటి వాళ్ళు, అంటే ప్రాపంచికమైనటువంటి కించిత్ సుఖం కూడా వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకుముందుకే ఎన్నోసార్లు చెప్పాడు భగవంతుడు, దుఃఖాలయం అశాశ్వతం అని అంటూ. సంపూర్ణ జగత్తంతా దుఃఖ రూపం ఉన్నది అన్నప్పుడు ఇంకా ప్రపంచంలో సుఖం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఉన్నా కానీ అది అల్ప సుఖము, క్షణిక సుఖము, దుఃఖ మిశ్రిత సుఖము. ఏహి సంస్పర్శ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేశ్వరమతే బుధ అన్నట్టు మనకు 5వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పినాడు భగవంతుడు కదా. విషయము ఇంద్రియం యొక్క సంబంధం వల్ల మనకు ఆ సుఖం కలుగుతుంది. ఆ విషయ ఇంద్రియ వియోగం అయితే ఆ సుఖం నష్టమే. అంటే ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటి సుఖము, ఆది అంతములు కలిగినటువంటి సుఖము. మరియు దుఃఖయోనయ, దుఃఖానికి యోని, యోని అంటే కారణం, దుఃఖానికి కారణమైనటువంటి సుఖం. అది ఏం దుఃఖము? జన్మ మరణ రూప దుఃఖం. అటువంటి సుఖాలలో బుధ అంటే బుద్ధిమంతులైనటువంటి వివేకులైనటువంటి వారు నా రమతే, వారు ఆ సుఖాల యందు రమించరు. సర్వం దుఃఖం వివేకిన, వివేకి అయినటువంటి వానికి అన్ని దుఃఖాలే, ప్రపంచమే దుఃఖ రూపం అని యోగ సూత్రకారులు పతంజలి భగవాన్ చెప్పినాడు. కాబట్టి ప్రపంచంలో సుఖం అనేది లేదు. మరి ఆ క్షణికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి నాకెందుకు? శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తూ ఉండగా క్షణిక సుఖాలకు కోరదాడు ఎవడన్నా? అమృతం కావాలని, అమృతం ఇస్తానని ఇంద్రుడు వచ్చిండు అనుకో, ఇంద్రుడే అమృత కలశాన్ని తీసుకొని నీ దగ్గరికి వచ్చిండు. ఏమమ్మా భవానీ, నీకు అమృతం ఇస్తా తాగు అంటే నువ్వేమన్నావు? కొద్దిగా మొదలు గంజి ఉంటే ఇయ్యి, తర్వాత అమృతం సంగతి చూస్తామని అంటావా? ఏమంటావు? మొదలు కొద్దిగా గంజి ఉంటే, గంజి అంటే మనం అన్నం వండినప్పుడు అన్నం నుంచి వెళ్తుంది కదా, అది గది కావాలి కొద్దిగా అంటే మొదలు అది ఇయ్యి అంటావా? అలా అమృతం దొరుకుతుంటే ఎవడైనా గంజికి ఏడుస్తాడా? రాజీయాచి కాంతా కాయ భీకు మాంగే, రాజు భార్య పక్కింటోళ్ళ దగ్గరికి అరువు కోసం పోతుందా? పోదు. రాజు భార్య ఉన్నది, చక్రవర్తి భార్య ఉన్నది, ఆమెకేం తక్కువ? అట్లా అమృతము మన దగ్గర ఉండగా మనము బిచ్చం అడుక్కున్నట్టు విషయాల దగ్గర పోయి నాకింత సుఖమయ్యావా, నాకింత సుఖమయ్యా అని అడుక్కుంటామా? ఆ క్షుద్రమైనటువంటి అల్ప సుఖాలను అడుక్కుంటామా? అమృతం లాంటి, అమృత ఆనంద సాగరం లాంటి మన స్వరూపం ఉన్నది. అటువంటిది విడిచిపెట్టి ఆ క్షుద్రమైన సుఖాలను బిచ్చం అడుక్కుంటామా? మనం అడుక్కో. అందుకని వివేకి అయినటువంటి వాడు అటువంటి క్షుద్ర సుఖాల్లో పోడు. అందుకనే సర్వభోగ నిస్పృహ, సకల భోగాల నుండి వాళ్ళు నిస్పృహులైనారు, విరక్తులైపోయినారు. మరియు అహమేవ భగవాన్ వాసుదేవ సర్వాత్మ నా మత్ వ్యతిరిక్తం కించిత్ అస్తి ఇది జ్ఞాత్వా. వాళ్ళు ఏ విధంగా తెలుసుకున్నారంటే అహమేవ భగవాన్, నేనే భగవంతుని. హిరణ్యకశిపుడు అన్నాడా లేదా? ఏమన్నాడు? హిరణ్యకశిపుడు ఏమన్నాడు? ప్రహ్లాదుడు నారాయణుడు భగవంతుడు అంటే ఆయన ఏమన్నాడు? నేనేరా భగవంతుణ్ణి అన్నాడు కదా. ఆయన అన్నది తప్ప? హిరణ్యకశిపుడు నేనే భగవంతుణ్ణి అన్నాడు కదా, తప్ప? అది తప్పేం కాదు. ఎందుకంటే వానిలో కూడా ఉన్నాడు కదా నారాయణుడు. వానిలో లేడా? వానిలో కూడా ఉన్నాడు నారాయణుడు. మరి నేను భగవంతుని అనడం తప్పేమున్నది? కానీ వాడు ఆ దృష్టితో అనలే. ఆ దృష్టితో అంటే వాడు ధన్యుడైపోతుండే. ఆ నరసింహావతారం ప్రకటన కావడానికి అవకాశమే లేకుండే. నేనే భగవంతుని అనేటువంటి అభేద దృష్టి కనుక ఉంటే నరసింహావతారం ప్రకటమయ్యేది కాదు. కానీ ఈ శరీరమే నేను అనుకొని వాడు అహమేవ అన్నాడు, నేనే భగవంతుని అన్నాడు. ఎట్లయితాడు చెప్పండి కదా. కానీ ఇక్కడ భక్తులు ఏమంటున్నారంటే అహమేవ భగవాన్, నేనే భగవంతుణ్ణి అంటాడు. అందుకు సర్వత్ర పరమాత్మనే వ్యాపించి ఉన్నాడు, ఆ నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణుడు నాకంటే వేరుగా లేడు, నాలో కూడా ఉన్నాడు. మరి నేనెవరిని? నేనే నారాయణుడిని, నేనే పరమాత్మను.
అని ఈ విధంగా సమ్యక్ దర్శనం కలిగినటువంటి వారు. నా మద్ వ్యతిరిక్తం కించిదస్తి, నాకంటే వ్యతిరిక్తంగా భిన్నంగా వేరుగా ఏ ఒక్క అణువు కూడా లేదు అని ఈ విధంగా తెలుసుకొని జ్ఞాత్వా తమేవ ప్రత్యంచం సదా చింతయంతః, ఈ విధంగా సర్వత్రా ఉన్నటువంటి ఆ పరమాత్మనే, ఆ ప్రత్యేగాత్మనే చింతన చేస్తూ మాం నారాయణం ఆత్మత్వేన ఏ జనాః సాధన చతుష్టే సంపన్నాః సన్యాసినః పరి అనగా సర్వతః అనవచ్ఛిన్నతయా పశ్యంతి తే మదనన్యతయా కృతకృత్యాః ఏవ ఇది శేషః అని భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నారాయణుడనేటువంటి నన్నే తన ఆత్మగా భావించి ఏ జనులైతే ఉపాసిస్తారో, ఎవరు వారు? సాధన చతుష్టయ సంపన్నాహ అన్నాడు. సాధన చతుష్టయ సంపన్నులు, సాధనాలు చతుష్టయం అంటే 4, సాధన చతుష్టయం అంటే 4 సాధనాలు, సంపన్నాహ అంటే కలిగినటువంటి వారు. సాధన చతుష్టయ సంపన్నాహ అంటే 4 సాధనాలు కలిగినటువంటి అధికారి పురుషులు. ఏంటి ఆ 4 సాధనాలు? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం. షట్ సంపత్తిలో కూడా 6 సాధనాలు ఉన్నాయి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. 6 సాధనాలు ఉన్నాయి. ఈ అన్ని సాధనాలతో కూడుకున్నట్టు వాడు సాధన చతుష్టయ సంపన్నుడు. వాడే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేందుకు అధికారి. వాడు ఎవడు అంటే సన్యాసినః అని చెప్పినాడు ఇక్కడ. సన్యాసులు కదా, సన్యాసులైతేనే ఈ 4 సాధనాలు కలిగి ఉండడానికి సమర్థులు. ఆ సన్యాసుల్లో కూడా ఎవడున్నాడు ఈ కాలంలో సాధన చతుర్థ సంపత్తి కలిగినవాడు? ఎవడు లేవు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. సన్యాసం అయితే తీసుకుంటుండ్రు, కానీ కమ్మటి కావాలి అంటారు, మంచివి కావాలి, అన్ని ఐస్, అన్ని భోగాలు అన్ని సుఖకరంగా ఉండాలి అంటారు. మరి ఏం సాధనాలు ఉన్నట్టు అతని దగ్గర? మళ్ళీ అబద్ధాలు ఆడతారు, మందిని మోసం చేసి పైసలు లాగుతారు కదా. మరి వాళ్ళు నిజమైన సన్యాసులేనా? చెప్పండి. సన్యాస శబ్దానికి అర్థమే లేకుండా పోయింది కదా. కానీ అందరూ అలాగే ఉండరు. ఒక 100 లోపల ఒక 10 మంది అన్నా మంచి వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఏదో పుట్ట కోసమనో లేదో ఇంట్లో ఎప్పటికీ కిరికిరి నడుస్తుంది కదా. కొన్ని ఇళ్ళల్లో ఎప్పటికి లొల్లి, ఇంట్లో భార్యకు, భర్తకు, కొడుకు, తండ్రికి ఈ విధంగా ఎప్పటికీ లొల్లి అవుతుంటే, అబ్బా ఈ రపరప నాకు వద్దు, నేను సన్యాసం తీసుకుంటానని బట్టలు వేసుకుంటాడు వాడు. ఎవడు ఏడు వానికి ఆడ కుంభమేళకు పోతాడు, బట్టలు వేసుకుంటాడు, వస్తాడు, అంతే కదా. ఇట్లాంటి సన్యాసులు కూడా కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు నిజంగా సన్యాసులు కాదు. సన్యాసులు అంటే విధినా సర్వకర్మణం పరిత్యాగ ఉపరతి సయేవ సన్యాసం. అంటే సన్యాసం అంటే త్యాగం చేయుట. దీన్ని త్యాగం చేసుడు? విధిపూర్వకంగా సకల కర్మలను త్యాగం చేసిన వాడే సన్యాసి. విధిపూర్వకంగా అని ఎందుకు చెప్పింది అంటే, విధిపూర్వకంగా మొదలు అతనికి ప్రాప్తమై ఉంటే ఆ ప్రాప్త కర్మలను త్యాగం చేయుటనే సన్యాసం. అతని కర్మల యొక్క విధానమే లేదు, అది కర్మలు చేసిన వాడే కాదు. అటువంటి వాడిని సన్యాసిని అంటే ఎట్లా సన్యాసి అవుతాడు వాడు? ప్రాప్తస్య ప్రతిషేధో భవతి. మొదలు ప్రాప్తం ఉంటే త్యాగం చేసేది సంభవిస్తుంది. ప్రాప్తమే లేకపోతే త్యాగం ఎట్లా సంభవిస్తుంది? ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఉన్నారో వారికి విధిపూర్వకంగా కర్మలు విధానం చేసింది ఉన్నది, వారికి కేటాయించింది ఉన్నది. మనకు కర్మలు విధానం చేసింది కాబట్టి వాటిని త్యాగం చేయటం వల్ల విధిపూర్వకంగానే విరజా హోమం చేసి త్యాగం చేయాలి. విధిపూర్వకంగా శాస్త్రోక్త ప్రకారంగా త్యాగం చేయాలి. అంటేనే సన్యాసి. ఉట్టిగా బట్టలు వేసుకుంటే వాడేం సన్యాసి? అటువంటి వాళ్ళు సన్యాసులు అనబడరు. విధిపూర్వకంగా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చగించి కదా, పుత్రేశనాయాచ విత్తేశనాయాచ ధారేశనాయాచ ఉత్థాయ అత భిక్షాచర్యం చరంతి అని ఈ విధంగా మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఈ పుత్రుల యందు కానీ, భార్య యందు కానీ, ధనమునందు కానీ ఏదైతే ఆసక్తి ఉందో దాన్ని అంతటిని వదులుకొని, వారిని కూడా వదులుకొని ఆత్మలోకం ఇచ్చంతః భిక్షాచర్యం చరంతి. ఆత్మలోకాన్ని ఇచ్చగించిన వారై ఆత్మప్రాప్తి కోసమయ్యి వాళ్ళు భిక్షావృత్తిని అంటే సన్యాసాన్ని స్వీకరిస్తారు. విధిపూర్వకంగా వారు సన్యాసులు. బట్టలు వేసుకున్న వాళ్ళు సన్యాసులు కాదు. అయితే అటువంటి సన్యాసులు విధిపూర్వకంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్పకుండా సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వారు ఉంటారు. కొందరు వివిధిష సన్యాసులు ఉంటారు, కొందరు విద్వత్ సన్యాసులు ఉంటారు. వివిధిష
అంటే వేదితుం ఇచ్చ వివిదిశ, తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ. దేన్ని తెలుసుకోవాలని? పరమాత్మను తెలుసుకోవాలని, నేనెవరో తెలుసుకోవాలని ఇచ్చ చేత తీసుకోబడినటువంటి సన్యాసము అది వివిదిశ అంటారు. ఆ విధంగా వివిదిశ సన్యాసులు ముముక్షులు ఉంటారు కొంతమంది. ఇక కొందరైతే జ్ఞానం కలిగిన తర్వాత, విద్వత్తను పొందిన తర్వాత తీసుకుంటారు కొంతమంది విలక్షణానందం కోసం. ఏ విధంగా యాజ్ఞవల్క మహర్షి గృహస్థుడై ఉండే పూర్వం తర్వాత సన్యాసం తీసుకున్నాడు, అది విద్వత్ సన్యాసం. ఈ విధంగా ఎనకైన ప్రకారేణ విధిపూర్వకంగా ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వారు ఆత్మ జ్ఞానాన్ని కోరే తీసుకుంటారు కాబట్టి అటువంటి వారు సాధన చతుర్థ సంపత్తి కలవారై ఉంటారు. అటువంటి వారినే ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. పరి అంటే సర్వతః, అనవచ్ఛిన్నతయ అంటే ప్రతి వస్తువులో, ప్రతి దేశంలో, ప్రతి కాలంలో, అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని వస్తువుల్లో ఏ పరమాత్మ తత్వం అయితే ఉందో అదే వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ, అది నేను అని ఈ విధంగా ఎవరైతే పశ్యంతి అంటే ఇక్కడ అనుభవించి చూస్తారంటే, పశ్యంతి అంటే చూచుట, చూసేదేముండదు ఇక్కడ పరమాత్మను అనుభవానికి తెచ్చుకునేది ఉంటుంది. సర్వత్ర పరమాత్మనే ఉంది. మత అనన్యతయ, నాకంటే వేరుగా వాళ్ళు లేరు, వారికంటే నేను వేరుగా లేను అని ఈ విధంగా వారు ఎవరైతే అనన్య భావన చేత నన్ను పరి ఉపాసతే, పరితః అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మనే నేను, నేనే పరమాత్మని ఎవరైతే ఉపాసిస్తారో, కృతకృత్యాహ వాళ్ళు కృతకృత్యులు. కృతకృత్యం అంటే చేయదగింది చేశారు వాళ్ళు, ఇంకా వాళ్ళకు కర్తవ్యం అంటూ లేదు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యచ్చ యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేత్ న సతత్వవిత్ అని జాబాల దర్శన పరిషత్ చెప్పిన ప్రకారంగా చేయవలసింది చేశాడు కదా. మనం చేయవలసింది ఏమున్నది? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడమే మనకు ముఖ్య కర్తవ్యం, అదే చేయవలసిన కర్తవ్యం. దాన్ని చేశాడు అంటే కృతకృతుడు అయిపోయినాడు, జ్ఞానాన్ని పొందినాడు. అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటా అన్నాడు భగవంతుడు. కొంతమంది భగవంతుని మీద శ్రద్ధ పెడతారు, మరి ఇటు పరివారం మీద కూడా శ్రద్ధ పెడతారు. పూర్ణ శ్రద్ధ లేదు భగవంతుని యందు. కొంతసేపు అటు, కొంతసేపు ఇటు. గోడ మీద పిల్లి కదా, ఎలుక ఎటు వస్తే అటు దుంకుతుంది, ఈ పక్క వస్తే ఇటు దుంకుతుంది, ఆ పక్క వస్తే అటు దుంకుతుంది. గట్లే ఉన్నాం మనం కూడా కదా. ఆ రెండు గుర్రాల మీద కాలు పెట్టి నిలబడ్డాం సవారీ చేద్దామని కదా, అవుతుందా? దిబ్బిలిన కింద పడతాడు వాడు కదా. అటువంటి వాళ్ళ గురించి చెప్పడంలే ఇక్కడ భగవంతుడు. సంపూర్ణంగా నా మీదనే భారం వేసి అనన్య గతిగా త్వమేవ శరణం మమ అన్యతా శరణం నాస్తి, నాకు వేరే శరణ్యం అంటూ లేదు, నీవే నాకు శరణ్యము అని పూర్తిగా భగవంతుని మీద భారం వేసి భగవంతునికి శరణాగతి అయినటువంటి వాడు అనన్య భక్తుడు. వాళ్ళ సంగతి చెప్పుకున్నాడు ఇక్కడ. అటువంటి వారికే వారి యొక్క యోగక్షేమాన్ని చూస్తానని భగవంతుడు హామీ ఇస్తున్నాడు కదా. అద్వైత దర్శన నిష్ఠాహ, అద్వైత దర్శన నిష్ఠానాం అత్యంత నిష్కామానం, వీళ్ళు అద్వైతాన్ని దర్శించుకున్నటువంటి వాళ్ళు, అద్వైత నిష్ఠలో ఉన్నటువంటి వారు, బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వారు, మరియు అత్యంత నిష్కామానం వారికి ప్రాపంచికమైనటువంటి ఏ లోక సంబంధమైన కానీ పరలోక సంబంధమైన కానీ ఏ భోగాల పట్ల కూడా కించెన్ మాత్రం కూడా ఆసక్తి లేదు. అటువంటి వాళ్ళ యొక్క తేషాం స్వయం అప్రయతమానానం, వాళ్ళు స్వయంగా ఏ ప్రయత్నం చేయకున్నా కానీ నేను వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటాను కదా. నిత్యాభియుక్తానం అంటే నిత్యం అనవరతం ఆదరేణ ధ్యానే వ్యాపృతానం, వాళ్ళు నిత్య నిరంతరంగా ఆధారపూర్వకంగా నిరంతరం ఎప్పుడూ నాయందే మనసును లగ్నం చేసి నన్ను ధ్యానించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేహయాత్ర మాత్రార్థం అపి అప్రయతానం, దేహయాత్ర కోసం కూడా ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు, శరీర నిర్వహణ కోసం కూడా వారు ప్రయత్నం చేయరు, ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠులే ఉంటారు, ఆత్మధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. యోగంచ క్షేమంచ, యోగం అంటే అలబ్ధస్య లాభం, క్షేమం అంటే లబ్ధస్య పరిరక్షణం. ప్రాప్తం కాని దాన్ని ప్రాప్తం చేస్తాను, ప్రాప్తంగా ఉన్నదాన్ని పరిరక్షణ చేస్తాను. ఈ విధంగా వారి యొక్క రక్షణ చేస్తాను అని భగవంతుడు హామీ ఇచ్చాడు కదా. భగవంతుడు మరొక చోట కూడా చెప్పినాడు కదా, ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ కదా. అత్యర్థం అత్యంత ప్రియులు నాకు వాళ్ళు అంట, నేను వారికి ప్రియుడను.
అంటే నన్ను విడిచి వారు లేరు, వారిని విడిచి నేను లేను. ఎందుకు? వారి యొక్క ఆత్మనే నేను ఉన్నాను కదా. అందుకని వారు నాకంటే వేరే ఎక్కడ ఉన్నారు, అందుకని నాకు అత్యంత ప్రియులు అన్నాడు. మరి ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు. అందరూ భక్తులేనా? భక్తులు అభక్తులు అందరూ కూడా నా భక్తులే. అయినా కానీ జ్ఞాని ఎవరైతే ఉన్నారో అతడు నా యొక్క ఆత్మనే అన్నాడు. భగవంతుడు స్వయంగా తన ముఖత జ్ఞాని ఎవరైతే ఉన్నారో అతడు నా ఆత్మ అన్నాడు. ఆత్మ కంటే అత్యంత ప్రియమైంది ఇంకేముంటుంది చెప్పండి లోకంలో? ఎవరికి వాళ్ళు ప్రీతిపాత్రులా కాదా? ఎవరికి వాళ్ళే, ఇతరులు కాదు. ఇతరులు ప్రీతిపాత్రులైతే కావచ్చు కానీ అత్యంత ప్రీతిపాత్రులు కాదు. ఇతరులను ప్రేమిస్తాము, కొడుకులను, బిడ్డలను, మనుమలను. భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తారు. కానీ అత్యంత ప్రీతికి విషయంలో కావాలి. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎవరిని ప్రేమించినా వారి కోసం ప్రేమించలేదు, తన కోసమే ప్రేమిస్తాడు. ఎందుకు? అత్యంత ప్రీతికి విషయం వాడే. అందుకని ఎప్పుడైతే తన ఆత్మనే నేనయ్యానో ఇక అంతకంటే ప్రీతికరమైన వస్తువు ఏముంటుంది. అందుకని అతడు నాకు ప్రియుడు, నేను అతనికి ప్రియుడిని అని భగవంతుడు అన్యత్ర వేరే చోట కూడా ఇంతకు పూర్వమే చెప్పినాడు. యద్యపి సర్వేషామపి యోగక్షేమం వహతి భగవాన్ తథాపి అన్యేషాం ప్రయత్నం ఉత్పాద్య తద్వారా వహతి జ్ఞానినాంతో తదర్థం ప్రయత్నం అనుత్పాద్య వహతి ఇది విశేష. అయితే మరి అందరు కూడా నీ భక్తులే కదా, అందరి యొక్క యోగక్షేమాలు నువ్వే చూస్తావు కదా, ఇంత ముందుగా చెప్పినావు కదా, సకల జీవుల యొక్క గతి పతి భర్తను అన్నీ నేనే అన్నావు కదా, మరి అందరినీ రక్షించేది నువ్వే కదా, మరి వీళ్ళని నేను రక్షిస్తాను అని అనడంలో విశేషం ఏమిటి అనంటే, ఇతరులు వారి ప్రయత్నం చేస్తూ ఉంటే వారి ప్రయత్నానుకూలంగా వారికి ఫలాలను ఇస్తుంటాను నేను. కానీ వీరు జ్ఞానులు ఉన్నారు కదా, వీరు ఏ ప్రయత్నం చేయకున్నా కానీ వారికి నేను యోగక్షేమాలు చూసుకుంటా అన్నాడు. ఇది విశేషం. అర్థమైందా? మిగతా వాళ్ళంతా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రయత్నానికి అనుగుణమైనటువంటి ఫలాన్ని నేను ఇస్తాను, అంతేగాని అధికంగా ఇవ్వను. కానీ జ్ఞానులకు వాళ్ళ ప్రయత్నం చేయకున్నా కానీ వాళ్ళ యోగక్షేమాన్ని ఎంచుకుంటారు. ఇది అందుకని మరి అనన్యమైనటువంటి భక్తి చేత, అనన్య మనస్సు చేత మనము భగవంతుని ఆరాధించాలి. ఇటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది మన స్వరూపమే, మనకంటే వేరు కాదు. మరి ఆ నిత్య నిరతిశయమైనటువంటి, నిరావృతమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, నిర్విషయకమైనటువంటి ఏ ఆనంద స్వరూపం మనదున్నదో, ఏ ఆనందం మన యొక్క స్వరూపం ఉన్నదో అటువంటి స్వరూపాన్ని విస్మరించి మనం విషయాల్లో పోవుట, ప్రపంచంలో పరిగెత్తుట, ఇది ఎంతవరకు వివేకం అంటారు చెప్పండి? వివేకం అంటారా అవివేకం అంటారా? వివేకమేనా? ప్రపంచంలో పోతే అవివేకం కదా. నీకు ప్రపంచంలో దొరికేదానికంటే ఎన్నో రెట్లు ఆనందం నీలో ఉంది, అది వదిలిపెట్టి ఎక్కడో బయట పోతుంది. మొన్న చెప్పాను కదా, ఇంట్లోనే జుంటి తేనె ఉంటే పర్వతానికి పోతున్నాడంట, నాకు తేనె కావాలని కదా. అకేచేత్ మధువిందేత కిమర్థం పర్వతం రజేత్ ఇష్టస్య అర్థస్య సంసిద్ధవు ఓ విద్వాన్ యత్నమాచరేత్. ఇంటి కోణలోనే మంచి జుంటి తేగ ఉండగా, మంచి జుంటి తేనె లభ్యమవుతుండగా ఎక్కడో పర్వతం పోయిన తేనె తెస్తాను పోతే వాడు ఎటువంటి బుద్ధిమంతుడు. ఇష్టస్య అర్థస్య సంసిద్ధవు, మనకి కావాల్సింది ఇంటిలోనే ఉన్నది, సిద్ధమే ఉన్నది. అలాంటప్పుడు బయట పోయి ప్రయత్నం చేయడము, ఇది కో విద్వాన్ యత్నమాచరేది, ఏ బుద్ధిమంతుడు ప్రయత్నం చేస్తాడు అంటాడు. అంటే బయట సుఖం ఉన్నదని ప్రయత్నం చేసేటువంటి వారు బుద్ధిహీనులు అని చెప్పినట్లయింది ఇక్కడ. ఇంతకంటే ఏం చెప్పమన్నా చెప్పు శాస్త్రానికి. అందుకని తనను విస్మరించి బయట పోతున్నాడు, తను మర్చిపోయాడు. ఏ విధంగా అంటే ఒక కథ చెప్తా. ఇక కథ చెప్పకపోతే మీకు మనసుకు పట్టదు. ఈ స్వామి అంత శాస్త్రమే చెప్తుండే, ఇలా ఒక కథ కూడా చెప్పలేదు. ఆ కథ చెప్తాడని మేము అనుకుంటే అంత శాస్త్రమే చెప్తున్నాను అనుకో. సరే ఒక కథ చెప్తా. ఒక గురువు దగ్గర 10 మంది శిష్యులు ఉండరు. అయితే వాళ్ళు కొన్నాళ్ళు గురువు దగ్గర అభ్యాసం చేశారు, 12 సంవత్సరాలు అధ్యయనం చేశారు. చేసిన తర్వాత వాళ్ళకు ఒక సంకల్పం కలిగింది, స్వామీజీ 12 సంవత్సరాలుగా మీ సాన్నిధ్యంలో ఉండి మీ సేవలు చేస్తూ మీ అనుగ్రహానికి పాత్రులమయ్యి మేము చక్కగా విద్యాభ్యాసం చేసినాము, మేము కాస్త కొద్దిగా తీర్థయాత్రలు చేసి వస్తాము, మీరు అనుమతిస్తే అని అన్నారు.
అప్పుడు సరే నాయన పోయిరండి, తీర్థయాత్రలు తిరగండి, అక్కడక్కడ ఆశ్రమాలు కూడా ఉంటాయి, అక్కడక్కడ వాళ్ళ గురువులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా కలుసుకోండి. ఎందుకంటే వేరే గురువులను మనము కలిసి వాళ్ళతో కొంచెం ఆత్మచర్చ చేసినట్లయితే మనకు తెలుస్తుంది మేము తెలుసుకున్నది సరిగ్గా ఉందా లేదా తెలుస్తుంది. పూర్వము మహాత్ములు కూడా అట్లే చేసేవారు. ఋషులు వాళ్ళ శిష్యులకు విద్య నేర్పి వాళ్ళ విద్యాభ్యాస కాలం పూర్తి అయిన తర్వాత వేరే ఆశ్రమాల్లో తింపుకొచ్చేవారు. వేరే ఆశ్రమాల్లో అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అధ్యయనం ఎలా ఉంది, వారు బోధించే బోధ ఎలా ఉంది, మరి మనం తెలుసుకున్నది ఎలా ఉంది, సరిగ్గా ఉందా లేదా అని నిశ్చయం కోసం అట్లా తింపుకొచ్చేవారు. అందుకని గురుదేవుడు కూడా అన్నాడు, నాయన తీర్థయాత్రలు తిరగండి, క్షేత్రాలు దర్శించుకోండి, మరి అట్లా అక్కడక్కడ ఆశ్రమాలు కూడా ఉంటాయి, ఆశ్రమాలలో కూడా పోయి ఆ మహాత్ములను దర్శించుకొని వాళ్ళ చెంత కొన్ని రోజులు ఉండి వారి బోధ కూడా వినండి. అప్పుడు తెలుస్తుంది మనకు, అంటే మనం తెలుసుకున్నది సరిగ్గా ఉందా లేదా అని. అందుకే కదా వ్యాస భగవానుడు శుక మహర్షిని జనక మహారాజు దగ్గరికి పంపించాడు. వ్యాస మహర్షి శుకునికి బోధించాడు, ఆత్మజ్ఞానాన్ని చెప్పినాడు. చెప్పిన తర్వాత శుకుని యొక్క ముఖంలో ఒక రకమైనటువంటి లోపం కనపడుతుంది. అంటే మా తండ్రే కదా, ఇంటి మందు చెట్టు అంట పారదంట అంటారా, ఇంటి వెనుకనే ఉన్నది పెరట్లో, ఇంటి పెరట్లోనే మందు చెట్టు ఉన్నది, ఆ మందు చెట్టు మనకు పనిచేయదంట. ఎందుకు? ఏమున్నది, మనం పెట్టిందేనా మొక్క, శ్రద్ధ ఉండదు. కానీ అదే మొక్కను వేరే వాళ్ళు ఎంతంత వేరే పురుగుల నుంచి కూడా వచ్చి ఆ మొక్కను తీసుకొని పోతారు. ఆకులు, దాని యొక్క పువ్వులు, దాని ఔషధ రూపంలో తీసుకొని పోతారు. వాళ్ళకి శ్రద్ధ ఉన్నది, వాళ్ళకి పని చేస్తుంది, మనకు పని చేయదు. ఎందుకు? శ్రద్ధ లేదు. అట్లా మా తండ్రే కదా, ఏం చెప్తుండో ఏమో అన్నట్టుగా ఒక లోపం కనపడింది శుకుని యొక్క ముఖంలో. అప్పుడు వ్యాస భగవానుడు అతని యొక్క ముఖ చిన్నారను గుర్తించి, ఓహో వీనికి మా తండ్రే కదా, ఏం బోధించిండు, ఏం పెద్ద జ్ఞాన అన్నట్టుగా ఒక లోకువ ఉంది వీనిలో, అందుకని వీనికి ఈ సంశయాన్ని తీర్చాలి అని చెప్పి జనక మహారాజు దగ్గరికి పంపించారు. జనక మహారాజు దగ్గర పోయినాక ఆయనే పెద్ద రాజు చక్రవర్తి, ఆయన ద్వారపాలకులు ఉంటారు ద్వారం ఎదురుగా, వాళ్ళు ఇతన్ని పోనివ్వలేదు, లోనికి పోనివ్వలేదు. ఆ రాజు యొక్క ఆజ్ఞ ఉంటేనే లోనికి ప్రవేశం, లేకపోతే లేదు. అప్పుడు ఆ ద్వారపాలకుల లోపల ఇద్దరు ఉంటారు కదా, ఇటువైపు అటువైపు ఒకడు ఏం చేశాడు, చూడు నీకు రాజు యొక్క దర్శనం చేసుకోవాలని ఉంటే నేను మొదలు రాజు యొక్క ఆజ్ఞను తీసుకొని వస్తా, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని అతడు పోయాడు. పోయి రాజుతోనే అన్నారు, అయ్యా ఒక అబ్బాయి వచ్చిండు, బ్రహ్మచారి వచ్చిండు, అతడు మీ దర్శనం చేసుకుంటాడంట అంటే ఆయన సమాధానం ఇయ్యలే చక్రవర్తి జనక మహారాజు. 3 రోజుల దగ్గర అనుమతి ఇయ్యలే. 3 రోజులు అక్కడే ఉన్నాడు, ఆ ద్వారం ముంగటే ఉన్నాడు. ఆహారాన్ని వదిలేసి, నిద్ర వదిలేసి, ఆ దోమలు గరుస్తుంటే అక్కడే ఉన్నాడు. నిద్రాహారాలు వదిలేసి నేను జనక మహారాజును దర్శనం చేసుకోవాలి, నా సంశయాన్ని తీర్చుకోవాలి అని జిజ్ఞాస చేత, పట్టుదల చేత అక్కడే ఉన్నాడు ఉపవాసం ఉండి. 3 రోజులు అయిన తర్వాత ఆ చక్రవర్తి జ్ఞాపకం చేశాడు సేవకులకు, ఎవరో బ్రహ్మచారి వచ్చాడంటే 3 రోజుల క్రితము, మరి ఆయన ఉన్నాడా పోయిండా చూడండి అని అంటే ఆ సేవకులు వచ్చి చూసేసరికి అక్కడే ఉన్నాడు. అప్పుడు అతన్ని లోనికి రప్పించాడు. లోనికి రప్పించి తన దగ్గరికి రప్పించలే, నేరుగా అంతఃపురంలోకి అతన్ని పంపించాడు. అక్కడ అంతఃపుర కాంతలు, స్త్రీలు మంచిగా శృంగారాలు, అన్ని ఆభరణాలు ధరించుకొని, మంచి మంచి పట్టు చీరలు ధరించుకొని, మంచి సుగంధ ద్రవ్యాలు వాళ్ళు వేసుకొని, మంచి పట్టె పరుపులు, పట్టె మంచాలు, మంచి పరుపులు అన్నీ సోయి అంటే ఐస్ అంటారు కదా మీరు మీ భాషలో, అన్ని విధాల సుఖోపభోగాలను అన్నింటిని కూడా అక్కడ సమకూర్చి ఇతన్ని అందులో పంపించాడు. అన్నం పెట్టేటోళ్ళు, బట్టలు సాఫ్ చేసేటోళ్ళు, అతనికి పక్క పడుకోవడానికి అది సాఫ్ చేసేటోళ్ళు అంతా స్త్రీలే, అంత మంచి మంచి సుందరమైన స్త్రీలు. ఆ స్త్రీలలో వదిలిపెట్టాడు అతన్ని. మొదలు 3 రోజులు ఆ ద్వారం ముందు ఎట్లు ఉదాసీనంగా ఉన్నాడో, ఈ స్త్రీల మధ్యలో, ఆ భోగాల మధ్యలో ఉన్నప్పుడు కూడా అట్లే ఉన్నాడు అతడు. ఏ విధమైనటువంటి చలనం రాలే అతనిలో, ఏ విధమైనటువంటి వికారం రాలే, ఉదాసీనంగా ఉన్నాడు. ఆయనకు ఎంత అవసరమో, ఏది తినాలనుకుంటే గంతనే తింటాడు, కానీ అధికంగా భోగాలను అనుభవించలేదు. పరుపులు అవన్నీ వేశాడు కదా, అవన్నీ ఉపయోగం చేయలే.
ఏదో ఇంత ఇట్లాంటిది ఒక వస్త్రం వేసుకునేది పడుకునేది అంతే, అవన్నీ నాకు అవసరం లేదు. ఇట్లా అతడు విరక్తుడై అంతటి స్త్రీల మధ్యలో ఉండి కూడా అతడు విరక్తుడై ఉన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, సేవకుని పంపించి అతని యొక్క పరిస్థితి ఏమున్నది, ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏమన్నా మార్పు జరుగుతుందా, ఎట్లున్నాడో అట్లే ఉన్నాడా అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు అతనిలో ఏ విధమైనటువంటి వికారం రావడం లేదు. పూర్వం 3 రోజులు బయట ఎట్లా ఉన్నాడో ఇక్కడ కూడా అట్లే ఉన్నాడు నిర్వికారంగా అన్నప్పుడు అతన్ని ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడు జనక చక్రవర్తి. అప్పుడు అడుగుతాడు, నువ్వు ఎవరవు, ఎందుకు వచ్చావు, ఏం పని అంటే అప్పుడు చెప్పినాడు, నేను వ్యాసభగవానుని యొక్క పుత్రుణ్ణి, నా పేరు శుకుడు అంటారు, మా తండ్రి గారు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు, కానీ నాకు ఇంకా ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇంకా ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస కలుగుతుంది అని అంటే అప్పుడు నువ్వు ఏమేమి తెలుసుకున్నావు, మీ తండ్రి గారు ఏమేమి చెప్పారు చెప్పు అని అంటే ఇట్లా కొన్ని వినిపించాడు. వినిపించిన తర్వాత ఇక నువ్వు తెలుసుకునేది ఏమున్నది అన్నాడు ఆయన జనక మహారాజు. ఇంకా నువ్వు తెలుసుకునేది ఏమున్నది, తెలుసుకోవాల్సిందల్లా చెప్పాడు మీ తండ్రి గారు, ఇంకా ఏం తెలుసుకుంటావు నువ్వు, ఇంతకంటే ఇంకా ముందు ఏమి లేదు, అదే అంతిమ నిర్ణయం అంతే, అదే ఆధ్యాత్మ విద్య, అంతకంటే శ్రేష్టమైన విద్య ఇంకొకటి లేదు అని చెప్పేసరికి అప్పుడు అతనికి తృప్తి కలిగింది. అంతవరకు తృప్తి కలగలే, అంటే ఇంకొకరి ద్వారా విన్న తర్వాత అతనికి అప్పుడు విశ్వాసం కలిగింది. తండ్రి బోధించినప్పుడు ఆ విశ్వాసం మళ్ళీ కొత్త తెలుసుకున్నది ఏమీ లేదు. ఇక్కడ తండ్రి దగ్గర ఏ విద్య నేర్చుకున్నాడో అదే విద్య, అంతకంటే గొప్ప విద్య లేదు. కానీ విశ్వాసం లేకుండే పూర్వం. తర్వాత ఆ జనకుడు చెప్పిన తర్వాత అప్పుడు నిశ్చయం కలిగింది. అట్లా పూర్వకాలంలో గురువులు కూడా విద్య నేర్పి అన్యత్ర వేరే వేరే ఆశ్రమాల్లో తీసుకెళ్ళి అక్కడక్కడ ఉన్నటువంటి గురువుల ద్వారా కూడా వినిపించేవారు ఆ బ్రహ్మ విద్య. అప్పుడు వీళ్ళకి అనిపించేది, ఓ మా గురువు గారు చెప్పారు కదా ఈ విషయము, ఇది సత్యం ఉంది అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చేవారు అన్నమాట. ఆ విధంగా ఈ గురువు గారు కూడా పోండి నాయన, మా క్షేత్రాలు తిరగండి, దర్శనం చేసుకోండి, అక్కడక్కడ ఆశ్రమాలు ఉంటాయి, వారి యొక్క దర్శనం చేసుకోండి అని చెప్పి వారికి ఆజ్ఞ ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత ఇవి 10 మంది వీరు పోతూ ఉండగా మధ్యలో నది అడ్డం వచ్చింది. నది ప్రవహిస్తుంది, ఇప్పుడు దాటాలంటే అది లోతుగా ఉందా, లోతు లేదా తెలుసా, కొత్త ప్రదేశం, ఇదివరకు ఆ నదిలో పోయి వచ్చిన వాళ్ళు కాదు, దాని లోతు ఎంతో తెలియదు, మరి ఎట్లా చేద్దాము అంటే అందులో కూడా తెలియకల్లోడు ఏం చేసిండనంటే పెద్ద పంచె ఉన్నది, దోతి అంటారు కదా, పెద్ద పంచె ఉన్నది. ఆ పంచె తీసి ఇగో మీరందరూ కూడా ఈ పంచెను గట్టిగా పట్టుకోండి, వరుసగా ఒకరి తర్వాత ఒక లైన్గా ఈ పంచెను గట్టిగా పట్టుకోండి, ఎవరు కూడా నదిలో కొట్టుకుపోకూడదు. ఎవరన్నా కాలు ఎందుకంటే నదిలో నడుస్తున్నప్పుడు కింద ఇసుక ఉంటుంది, ఆ ప్రవాహం నీటి ప్రవాహం పోతుంటే కాలు కింద ఇసుకను కూడా అది తన్నుకుపోతుంది, అప్పుడు కాలు జారుతుంది. అట్లా అయినా కానీ ఇది గట్టిగా పట్టుకోవాలి పడిపోకుండా అని చెప్పి ఆ దోతిని ఇచ్చాడు, ఆ పంచ ఇచ్చాడు. అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ పంచను అందరూ పట్టుకున్నారు. ఆ వెనకట సముద్రం మంతనం చేసేటప్పుడు వాసుకుని పట్టుకుంటారు కదా, ఇటు రాక్షసులు అటు దేవతలు ఎట్లా పట్టుకుంటారు, అట్లా పట్టుకున్నారు వీళ్ళు గట్టిగా పట్టుకొని నెమ్మదిగా ఆ నదిని దాటారు. నదిని దాటిన తర్వాత అందులో ఆ తెలివికోడలోడు అన్నాం కదా, వానికి సంశయం వచ్చింది, మరి 10 మంది అయితే నదిలో దిగాము, మరి 10 మంది నది నుండి బయటకు వచ్చామా లేదా, ఇందులో ఎవడైనా గంగార్పణం అయ్యిందా అని వానికి సంశయం వచ్చి అందరిని నిలబెట్టి ఒక చిన్న బెత్తం తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 అరే 10వ వాడు లేడు, 9 మందిమే ఉన్నాం మనం అని ఇక వాడు 7వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆగరా చూద్దాం, మళ్ళొకసారి నేను లెక్క పెడతా, నువ్వు కూర్చో, నువ్వు నిలబడి ఇక్కడ అని వాడు లెక్క పెడతాడు 9 మంది. అరే నిజంరా 10వ వాడు పోయిండు, గంగార్పణం అయిపోయాడు అని అందరూ లెక్క పెడితే ఎవరికి కూడా 9 మంది లెక్క వస్తున్నారు, 10వ వాడు లెక్కకు వస్తలేడు. వాడు లెక్క పెట్టుకుంటలేడు, ఎదురుగా ఉన్న వాళ్ళని లెక్క పెడతాడు వాడు కదా, అంత బుద్ధిమంతులు అన్నమాట. ఇక అందరూ 7వడం మొదలుపెట్టారు. అయ్యో 10వ వాడు పోయాడు, ఇప్పుడు ఆశ్రమం పోయిన తర్వాత గురువుకి ఏమని చెప్పాలి, అలా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఏమని చెప్పాలి అని ఏడుస్తూ ఉన్నారు. ఇక 10 మంది ఏడుస్తుంటే ఎంత బొబ్బ అవుతుంది కదా, అది కాకులే వస్తాయి కదా, చాలామంది ఏడ్చేటప్పుడు కాకులు వస్తాయి. ఎందుకు, ఆడ పిండాకూడు పెడతారు కదా, చచ్చిన తర్వాత 3 రోజులకో 9 రోజులకో పెడతారు కదా,
ఆ పిండాకుడు పెడతారని తిందామని వస్తాయి కాకులు. అట్లా వీళ్ళు ఏడుస్తుంటే కాకులే వస్తున్నాయి. ఎవరికైనా పిండాకుడు పెట్టినరేమో అని. కానీ ఎవడు చావలే ఇక్కడ. 10 మంది ఉన్నారు మంచిగా సురక్షితంగా. కానీ ఒకడు పోయాడని ఏడుస్తున్నారు. అంతలో ఒక సాధు మహాత్ముడు అలా పోతూ ఉంటే వీళ్ళ గోల విన్నాడు, వాళ్ళ ఏడుపు విన్నాడు. విని దగ్గరికి వచ్చి, ఏం నాయన ఎందుకు ఏడుస్తున్నారా అని అంటే, స్వామి ఏం చేయాలి, మా గురువుగారి దగ్గర మేము 10 మంది అధ్యయనం చేసేవాళ్ళము. మా గురువుగారి యొక్క ఆజ్ఞ తీసుకొని తీర్థక్షేత్రాన్ని దర్శనం చేయడానికి బయలుదేరి వచ్చాము. మా 10 మందిలో ఒకడు ఈ గంగార్పణం అయిపోయాడు, అందుకే ఏడుస్తూ. అప్పుడు వాళ్ళందరినీ ఎగాదిగా చూశాడు ఆ మహాత్ముడు. అందరినీ మనసు లోపల లెక్క పెట్టుకున్నాడు. 10 మంది ఉన్నారు. వాళ్ళు 10 మంది వచ్చినామంటున్నారు. 10 మంది ఉన్నారు. అరే ఎంత మురుకులు వీళ్ళు, మంచిగా లెక్క పెట్టారా మీరు? ఓ అందరం లెక్క పెట్టి చూసినాం, 10 వాడు లేడు. ఎంత మురుకులు వీళ్ళు, 10 మంది ఉన్నారు, ఒకడు పోయాడని ఏడుస్తున్నారు అని చెప్పి అతడు బెత్తం తీసుకొని అందరిని వరుసగా నిలబెట్టి అందరినీ 1 2 3 4 5 6 7 8 9 10వ నెత్తి మీద గట్టి కొట్టినాడు. నువ్వేరా 10 దశమహత్వం అసి, దశముని నువ్వే ఉన్నావు అని గట్టిగా కొట్టేసరికి అప్పుడు అనిపించింది, అబ్బో దశముని నేనేనా, 10వ నేనేనా అని అప్పుడు జ్ఞానమైంది. వాళ్ళు 10వ నేనే, మూర్ఖత్వం చేత అజ్ఞానం చేత నన్ను నేను లెక్క పెట్టుకోకపోయాను అని అప్పుడు తెలిసింది. అప్పుడు ఏడుపు మానేది కదా. ఇప్పుడు 10వ ఎక్కడున్నాడు చెప్పండి? వాళ్ళలోనే ఉన్నాడు. వాడే 10వ. అట్లా పరమాత్మ ఎవడు చెప్పండి? నువ్వే. నువ్వే. ఇక్కడ ఉన్నాయి కదా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో మనల్ని మనం లెక్క పెట్టుకుంటలేము. అన్నట్టు మనల్ని మనం గుర్తించడం లేదు. కానీ ఇందులోనే ఉన్నాడు. మరి అది ఎవరు చెప్పాలి? గురువులు చెప్తారు, అట్లాంటి మహాత్ములు. అందుకని గురువుల దగ్గరికి పోవాలి, అధ్యయనం చేయాలి, సత్సంగం చేయాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, మన జన్మను ధన్యం చేసుకోవాలి అని ఈ విధంగా 22 శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం. తర్వాత విషయము సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.